అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బలక్ష్మి రంగోలీ ఛానల్. సుబ్బలక్ష్మి రంగోలీ ఛానల్లో ఈరోజు శుక్రవారం కదండి, చక్కగా ఇలాగ ముగ్గు అయితే వేసేసుకున్నాను. ట్రెడిషనల్ ముగ్గులే ఎక్కువగా పెడతా ఉన్నాను కదా, అది కూడా చిన్న చిన్న ముగ్గులు, మరీ పెద్దవైతే అర్థం చేసుకోలేరని చెప్పేసి ఇది వచ్చి 11 చుక్కలు ఒకటి వచ్చేంత వరకు ఇలా సింపుల్గా ఎలా వేసుకోవాలన్నది నేను విడివిడిగా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇటుపక్కగా అటుపక్క నుంచే ముగ్గు అయితే చాలా బాగుంది. వాకిలంతా నిండుగా అందంగా ఉంది. అంతే కదండి, ఈ ముగ్గుని ఇప్పుడు మనకి కాలం డిజైన్ బ్లౌజుల మీద బాగా ట్రెండ్ అవుతుంది కదా, హ్యాండ్స్కి కూడా ఈ ముగ్గునైతే ఈజీగా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేను చాలా డిజైన్స్ చూసిన తర్వాతే చెప్తున్నాను. మరి అంటే కొత్తగా వేసే వాళ్ళకి మరి పెద్ద పెద్ద వేయాలన్నా కూడా అర్థం కాదు కదా, ఇలా చిన్న చిన్న ముగ్గుల్ని చక్కగా హ్యాండ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను ఆల్రెడీ వేసాను, ఆ వీడియో కూడా నేను పెట్టాను. డిజైన్ గురించి కాదు కానీ వేరే వీడియోలో అయితే ఆ డిజైన్ అయితే నేను చూపించాను అనమాట. అయితే అమ్మాజీ మాట ఛానల్లో, ఈ ఛానల్లో కాదండి. ఇలా 4 వైపులా ఈ 4 చుక్కలో ముగ్గుని చిన్నప్పుడు ఎక్కువగా వేస్తేవాళ్ళం అనమాట. మిఠాయి పొట్లం ముగ్గు అనేవారు మా అమ్మ వాళ్ళు. మరి మీరేమంటారో నాకు తెలియదు. ముగ్గులకు కూడా కొన్ని ముగ్గులకైతే ట్రెడిషనల్ ముగ్గులకి పేర్లు కూడా ఉంటాయన్నమాట అండి. ఈ ముగ్గు అయితే మిఠాయి పొట్లం ముగ్గు అనమాట. అంటే 4 చుక్కలు ముగ్గు పెట్టాను కదా 4 వైపులా, వాటిని అది 6 పెట్టచ్చు, 8తో పెట్టచ్చు, 10తో పెట్టచ్చు, 12తో పెట్టచ్చు. ఎన్ని చుక్కలైనా పెంచుకుంటే వెళ్ళచ్చు. మన ట్రెడిషనల్ ముగ్గుల్లో ఉన్న ప్రత్యేకత అదన్నమాట అండి. ముందు చిన్న ముగ్గు నుంచి స్టార్ట్ చేసి ఎంత పెద్ద ముగ్గుగా అయినా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది విషయం. ముగ్గు పూర్తిగా చూడండి, ఎలా ఉన్నది అన్నది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు లైక్స్ ఇస్తే ఈ ముగ్గు ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. కానీ వర్షం వస్తే మాత్రం పోతుంది అనమాట. ఆల్రెడీ వర్షం పడుతుంది, అయినా శుక్రవారం కదా అని చెప్పేసి ఇలా ముగ్గేసాను. చిన్నప్పుడు మా అమ్మగారు వర్షంలో తడుస్తూ కూడా కొంచెమైనా పేడ తెచ్చి కళ్ళాపి చల్లి గుమ్మం ముందైనా ముగ్గు వేసేవారండి. శుక్రవారం మంగళవారం ముగ్గు వేయకుండా ఉండకూడదు అని చెప్పేవారు. ఇది వచ్చి చిన్న సైడ్ బార్డర్ ముగ్గు అనమాట. ముగ్గు వేసిన తర్వాత 4 వైపులా సైడ్ బార్డర్ అయితే ఖచ్చితంగా వేయాలండి. అది ముగ్గైనా కావచ్చు, గీతలైనా కావచ్చు, అది కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాటే. 4 వైపులా అలాగా దారి కట్టేసినట్టుగా దుష్టశక్తులు మన ఇంటి వైపు రాకుండా ఉండాలని చెప్పేసి అలా 4 వైపులా గీతలైనా వేసేవాళ్ళు అనమాట. అది కూడా అమ్మ చెప్పిన మాటే నాకు గుర్తొచ్చి మీకు కూడా చెప్తున్నాను అనమాట. అసలు ఎందుకు వేస్తారు అని కూడా అనిపిస్తుంది కదా కొత్తగా చూసే వాళ్ళకైతే, ముగ్గు వేసిన తర్వాత చుట్టూరా ఎందుకు వేస్తారు అని చెప్పేసి. ఇదిగోండి ముగ్గు అయితే అలా ఉందన్నమాట. మా తులసమ్మ అయితే నిద్రపోయిందండి, మళ్ళీ వేయాలి. శ్రావణ మాసంలో వేద్దాం అనుకుంటున్నాను, అందుకే కుండి ఖాళీగా ఉంది ప్రస్తుతానికి. చాలా హాయిగా అనిపిస్తుందండి నాకు ఈ ముగ్గులను చూసుకున్నప్పుడు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతే కదండి, ఈ పువ్వులు చూసారా, చాలా చిన్న చిన్న జీవితాలండి వీటివి. కానీ చూసిన ప్రతి కంటికి కూడా ఎంతో మానసిక ఉల్లాసాన్ని అయితే కలిగిస్తాయన్నమాట. ఎవరైనా అంతే, చిన్న జీవితం ఉన్న ఆ చిన్న క్రోటన్ మొక్కే మనుషులకి, ఎదుటి వాళ్ళకి అంత ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందంటే, మనుషులుగా పుట్టి మనమేం చేస్తున్నామండి? ఒకళ్ళు చూస్తే ఇరిటేషన్, ఒకళ్ళని చూస్తే కోపం, ఒకళ్ళు వచ్చి పలకరించి వెళ్ళారంటే ఎందుకు పలకరించానా వీళ్ళని అంత చిరాకు తెప్పిస్తారనమాట. అలా ఉండమాకండి. వీలైనంతలో ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని పంచండి, లేదంటే కామ్గా ఉండండి. అంతే, మాత్రం ఇరిటేట్ చేయకండి. ఇది నా మాట.